జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీంద్ర సిఆర్పిఎఫ్ని. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసేటంటే మనము ఎస్ఎస్సి జీడీలో జాబ్ వచ్చిన తర్వాత ఎలాంటి పారామిలిటరీ ఫోర్స్ అయినా సరే, సిఆర్పిఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, ఎస్ఎస్బి కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఐటీబీపీ కానీ, అస్సాం రైఫిల్ కానీ, ఏఆర్ కానీ, ఎన్సీబీ కానీ, ఎస్ఎస్ఎఫ్ కానీ, ఎలాంటి పారామిలిటరీ ఫోర్స్లో అయినా సరే జాబ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే సెలెక్ట్ అవుతావో, సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు కాల్ లెటర్ ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఏమేమి అక్కడ జమ చేయాలి, ఒరిజినల్ ఏమి ఇవ్వాలి, జిరాక్స్ సెట్లు ఏమి ఇవ్వాలి, ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా తీసుకెళ్ళాలా, ఫోటోలు కానీ ప్రతి ఒక్క డీటెయిల్గా నేను ఒకటి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయితే ఎప్పుడైతే వాళ్ళు సర్టిఫికేట్ ఏమేమి ఇచ్చారో టిక్ చేసుకుంటారో అదే సేమ్ కాపీ ఇలాగే సేమ్ మనకు జాయినింగ్ రోజు కూడా వాళ్ళ కాపీ ఉంటుంది. అందులో మనం వాళ్ళకి ఏమేమి కావాలో అవే ఉంటాయి. అందులో మనం ఏమి ఇస్తున్నామో అవే టిక్ చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో అది కంప్లీట్గా మన సర్వీస్ రికార్డులో ఉంటుంది. అది ఓకేనా, లైఫ్ లాంగ్ ఉంటాయి. మన సర్వీస్ అయ్యేంత వరకు ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా సర్టిఫికేట్ కావాలనుకుంటే ఏమైనా ఎగ్జామ్ కానీ ఎన్ఓసి కానీ తీసుకొని మనం సర్టిఫికేట్ రిటర్న్ తీసుకోవచ్చు. ఓకేనా, అది ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జాగ్రత్తగా చూడండి, పిన్ టు పిన్. దానికన్నా ముందు కొంచెం ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా ఛానల్ మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో స్టార్ట్ చేద్దాం. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ 2018 అండి. అంటే ఎప్పుడైతే 18లో రిక్రూట్మెంట్ బ్యాచ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అప్పుడు జాయినింగ్ అప్పుడు మనకు తీసుకున్న సర్టిఫికేట్ సంబంధించి బయోడేటా సేమ్ ఇదే ఉంటుందండి. ఇప్పుడు కూడా ఏం మారాడు. ఇక్కడ 24 వస్తుంది అంతే. ఇప్పుడు 24లో రిక్రూట్మెంట్ నడుస్తుంది, 25లో జాయినింగ్ అయితే 25 అని వస్తుంది అంతే. ఏం తప్ప ఏమీ ఉండదు. ఎప్పుడైతే జాయినింగ్ ఉంటుందో అప్పుడు వస్తుంది అంతే. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇట్లాంటి కాపీ ఉంటాయి. దీంట్లో వచ్చేసి వాళ్ళే ఫిల్ చేస్తారు. ఇది ఇక్కడ రూల్ నెంబర్ రాస్తారు, మన హాల్ టికెట్ ఉన్న రూల్ నెంబర్ ఉంటుంది, నేమ్ రాస్తారు. ఓకేనా. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే నేమ్ రూల్ నెంబర్ అయిపోతుంది. దీని తర్వాత చెక్ లిస్ట్ విత్ ఇండివిజువల్ డోజర్స్. అంటే చెక్ లిస్ట్ అంటే ఏంటంటే మన టోటల్ బయోడేటా సంబంధించింది, సర్టిఫికేట్ సంబంధించిన చెక్ లిస్ట్ ఇది. ఓకేనా. చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చిండు మనకు, ప్రింటెడ్. ఫస్ట్ అయితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఇది 100% అవసరం మీకు. కాబట్టి ఎవరికైతే జాబ్ వస్తారో వాళ్ళకి ఇది అవసరం. అందుకే చెప్తున్నా, ఏ జాబ్ అని కాదు, ఏ పారామిలిటరీ ఫోర్స్కి వెళ్ళినా, వేరే స్టేట్ పోలీస్కైనా ఏదికైనా ఆల్మోస్ట్ ఇవాళ ఇలాంటి బయోడేటా ఉంటుంది. కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఏం ఉండదు. 1-2 సర్టిఫికేట్ చేంజ్ అయితే కావచ్చు, కానీ అంతకంటే ఏం ఉండదు. ఓకేనా. చూద్దాం ఒకసారి. చూడండి. ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ ద క్యాండిడేట్. మన అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఏది ఆన్లైన్ అప్లికేషన్, ఏదైతే ఎస్ఎస్జీడీ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటావు అది క్లియర్ అయిందా. ఇది ఇచ్చినప్పుడు ఎస్ అని పెట్టుకుంటారు, ఇది ఇస్తే మనకు ఎస్ అని. ఓకేనా. ఇవ్వకపోతే నో అని. ఓకేనా. నెక్స్ట్ క్యాండిడేట్ డిక్లరేషన్ ఫామ్ యాజ్ పర్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్. అక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది మనం మెడికల్లో కానీ ఈవెంట్లో కానీ ఒక డిక్లరేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు. అది మీరు ఫిల్అప్ చేసి ఇచ్చేస్తారు కాబట్టి అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు టెన్షన్ పడే అవసరం లేదు, వాళ్ళ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ కమిషన్ కాపీ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ ఆర్ ఫోటో బియరింగ్ అటెండెన్స్ సీట్. ఫొటోస్ అండి. కమిషన్స్ కాపీ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ ఆర్ ఫోటో బియరింగ్ అటెండెన్స్ సీట్. అటెండెన్స్ ఒక సీట్ ఉంటుంది, దానిపైన ఫోటో అతికిస్తారు. ఓకేనా. ఫోటో అతికిస్తారు. అదేంటి పీఈటీ అండ్ పిఎస్టీ బుక్లెట్ విత్ రిజల్ట్ సీట్. మన పీఈటీలో పిఎస్టీలో ఫిజికల్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు నేను చెప్పడం జరిగిన ఒక వీడియో. ఫిజికల్ క్వాలిఫై అయినాక ఒక లిస్ట్, ఒక ఫిట్ అని చెప్పేసి, ఫిజికల్ అన్ఫిట్ ఫిట్ అని చెప్పేసి మనకు ఒకటి పేపర్ ఇస్తారు. అది అక్కడ తీసుకెళ్ళాలి, రిజల్ట్ సీట్ అంటారు అది. ఓకేనా. రన్నింగ్ క్వాలిఫై అయినా లేదా అని రిజల్ట్ సీట్ ఉంటుంది, అది కంపల్సరీ తీసుకెళ్ళాలి. అది మన దగ్గర ఒరిజినల్ ఉండాలి. ఓకేనా. అది అక్కడ అడుగుతారు, అది ఒరిజినల్ జమ చేస్తారు. ఓకేనా. ఉంటే ఉంటే లేదా నో అని. వాళ్ళ దగ్గర ఒక కాపీ ఉంటుంది, మన దగ్గర ఉండాలి. లేకపోతే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళ దగ్గర ఒకటి ఉంటే మన దగ్గర ఒకటి ఉంటుంది. ఓకేనా. డిఎంఈ ఆర్ఎంఈ బుక్లెట్. అంటే ఎప్పుడైతే మన డిఎంఈ ఆర్ఎంఈ ఎవరికైతే డిఎంఈ ఫస్ట్ అటెంప్ట్ అయిపోతారో మెడికల్, వాళ్ళకు కూడా ఒక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు, అది తీసుకెళ్ళాలి. మళ్ళీ ఆర్ఎంఈలో వస్తే ఆర్ఎంఈ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఓకేనా. అది కూడా కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ ఎసెన్షియల్స్ క్వాలిఫికేషన్. అంటే మనకు ఏ క్వాలిఫికేషన్ ఉంది, మన దగ్గర 10th ఉందా, ఇంటర్ ఉందా, డిగ్రీ ఉందా, ఏది ఉంటే అది ఇక్కడ రాసుకుంటారు. 10th అయితే 10th, డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్ అయితే ఇంటర్ సరిపోవచ్చు. మనకు ఆల్మోస్ట్ 10th క్లాస్ పైన జాబ్ ఇది. కాకపోతే ఏంటంటే హైయర్ సెకండరీ ఎగ్జామ్ సంబంధించి
మన క్వాలిఫికేషన్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. ఓకేనా, అక్కడ మనం ఏదైతే వర్జన్ ఇస్తామో అది ఇక్కడ టిక్ చేసి ఇక్కడ రాస్తారు వాళ్ళు. నెక్స్ట్ డొమైషియల్ సర్టిఫికేట్ చెప్పాను కదా, డొమైషియల్ అనేది కంపల్సరీ అవసరం అండి. డొమైషియల్ లేకపోతే రెసిడెన్షియల్ లేకపోతే నేటివిటీ. ఓకేనా, మూడిట్లో ఏది ఉన్నా ఒకటి అండి, అడ్రస్ కోసం అది. ఓకేనా, నెక్స్ట్ చేస్తుంటే అని ఒరిజినల్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్. ఎవరైతే ఆల్రెడీ జాబ్లో ఉంటారో వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతారో వాళ్ళని ఎక్స్ సర్వీస్ ఎన్ఓసి సర్టిఫికేట్ అని ఉంటుంది, అది తీసుకెళ్ళాలి. ఓకేనా, ఇంకోటి డాక్యుమెంట్ అండ్ డాటా వెరిఫికేషన్ షీట్స్ అండి, డాక్యుమెంట్స్ అండ్ డాటా వెరిఫికేషన్ షీట్స్. సో మన దగ్గర ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి జమ చేయాలి. ఓకేనా, వాటికి వెరిఫికేషన్ జరుగుతుంది, మళ్ళీ చూస్తారు అలా అక్కడ కూడా చూస్తారు. ఓకేనా, నెక్స్ట్ అపార్చునిటీ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ బై క్యాండిడేట్ ఇఫ్ అప్లికేబుల్. అపార్చునిటీ అంటే ఏదైతే మనకు ఆపర్చునిటీ ఉందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ప్రొడ్యూస్ చేసిండో అప్లికేబుల్ అంటే మనము క్యాండిడేట్ అని ఎస్ఆర్ నో అని చెప్తారు వాళ్ళు, అంతే అయిపోతుంది. ఇఫ్ ఎనీ డాక్యుమెంట్స్ కరస్పాండెంట్ కలెక్టెడ్ బై రిక్రూట్మెంట్ బోర్డ్ సెంటర్ ఆర్ఆర్ సెంటర్ రిక్రూట్మెంట్ బోర్డ్ సెంటర్ అండి. ఇంకా ఎన్ని డాక్యుమెంట్స్ అంటే ఇంకేమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నా, ఇంకేమైనా మన దగ్గర టెక్నికల్ సంబంధించి కానీ ఇంకేమైనా స్పోర్ట్స్ సంబంధించి కానీ ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే అవి మనకి ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. ఓకేనా, ఇఫ్ ఎనీ డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్ బై దేర్ క్యాండిడేట్, ఇదండి దీంట్లో సేమే, ఇంకేమైనా డాక్యుమెంట్ ఇస్తే ఇస్తాను ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ ఈ సర్వీస్ బుక్ అండి. అయితే ఈ సర్వీస్ బుక్ అంటే ఏంటంటే నేను చెప్తాను, మన డాక్యుమెంట్స్ అన్నీ ఒక సర్వీస్ బుక్ అనేది చేస్తారన్నమాట. ఓకేనా, దాన్ని ఈ సర్వీస్ బుక్ అంటారు. ఆఫీస్ కాపీ ఆఫ్ ఆఫర్ ఆఫ్ అపార్ట్మెంట్ అంటే మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో జాబ్లో అప్పుడు ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ వెళ్తుంది. ఆ ఆర్డర్ మీ దగ్గర కూడా వస్తుంది, మీరు కూడా కాపీ ఇస్తారు. అది మీరు జాగ్రత్తగా దాచుకోవాలి దాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనకు కాల్ లెటర్ వస్తారో అది కూడా దాచుకోవాలి, రేపు ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అయినా దాన్ని చూపించడానికి ఉంటుంది. ఓకేనా, అది ప్రీ వెరిఫికేషన్ ఫామ్ సర్టిఫికేట్ ఆర్ క్యారెక్టర్ డన్ బై క్యాండిడేట్. అంటే ప్రీ వెరిఫికేషన్ అంటే మన సర్టిఫికేట్లు అన్ని జమ చేస్తాం, ఫస్ట్ పేపర్లో చెప్పాను కదా అన్ని సర్టిఫికేట్ ఇస్తాం కదా, ఆ సర్టిఫికేట్లకు మన ఇంటికి వెరిఫికేషన్కి వెళ్తారు. ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే జాయిన్ అవుతావో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు వెరిఫికేషన్ పంపిస్తారు. సిఎండి, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించింది ఆ టోటల్గా వెరిఫికేషన్ చేపిస్తారు. ఈ క్యాండిడేట్ ఓకేనా, మీ ఏరియాలోనా వేరే ఏరియా అని చెప్పేసి చూస్తారన్నమాట. ఓకేనా, ఆ వెరిఫికేషన్ అంటారు, దీన్ని ప్రీ వెరిఫికేషన్ అంటారు. జాయినింగ్ లెటర్ అప్లికేషన్ ఆఫ్ క్యాండిడేట్, జాయినింగ్ మరి నీకైతే ఎప్పుడైతే జాయినింగ్ లెటర్ వచ్చిందో అపాయింట్మెంట్ అదే అనమాట. ఓకేనా, ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ ఏదైతే జమ చేస్తావు అవి. ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ డొమైసిల్, క్యాస్ట్ సర్టిఫికేట్ 100% అవసరమే. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా అసలు జాబ్లో జాయిన్ కావడం చాలా కష్టం. మళ్ళీ దాంతోపాటు డొమైసిల్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఓకేనా, వ్యాలిడ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఏదైతే నువ్వు మెడికల్ ఫిట్ అయినో ఆ దానికి సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్. మళ్ళీ CRP1 రిక్రూట్మెంట్ రోల్ అనేది CRP1 ఫామ్ అనేది అక్కడ ఇస్తారు, అక్కడ జాబ్లో జాయిన్ అవ్వడానికి పోయేటప్పుడు ఫిల్ చేయాల్సి వస్తారు. అది వాళ్ళు ఇస్తారు, నేను అది కూడా చూపిస్తాను. CRP25 వెరిఫికేషన్ రోల్ అని ఉంటుంది, అది కూడా అక్కడ ఇస్తారు, అది మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. చూసేది నామినేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్యామిలీ డీటెయిల్ అవసరం పడుతుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మన ఫ్యామిలీలో మదర్ ఫాదర్ వాళ్ళది కూడా మనది ఎట్లయితే SSC మెమోలో పేరు ఉందో అలాగే చేసుకోండి. మళ్ళీ వైఫ్ ఇది కానీ మన పిల్లలు ఎవరైనా ఉంటే మన బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ నామినీ కోసం అని మన పేర్లు అని వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ ఫోటోలు కంపల్సరీ అవసరం పడుతుంది. జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా అవసరం పడుతుంది. ఇటు వెరిఫికేషన్ టైంలో అడుగుతారు, అడగకపోయినా అవసరం ఉండదు, లేదు తీసుకోకపోయినా ఏం కాదు. జాయిన్ అయినప్పుడు అయితే కంపల్సరీ అవసరం పడుతుంది. ఇప్పుడు నామినీలో ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, నామినీ అంటే ఇది అనమాట. ఓకేనా, NPS రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి NPS ఉంటుంది. మనకి ఇప్పుడు CRPలో కానీ ఏ పారామిలిటరీ ఫోర్స్కి వెళ్ళినా కూడా ఓన్లీ ఆర్మీలోనే ఓల్డ్ పెన్షన్ ఉంది, బయట ఎక్కడ కూడా ఓల్డ్ పెన్షన్ అనేది లేదు. అక్కడ ఓన్లీ NPS పెన్షనే. ఓకేనా, నేషనల్ పెన్షన్ స్కీమే. ఓకేనా, ఆ ఫామ్ ఉంటే దాన్ని కూడా నింపాల్సి వస్తుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 10 చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో చెప్పడానికి 10 ఫోటోలు కంపల్సరీ అవసరమని, 10 కంటే ఎక్కువనే చెప్పాను నేను. ఓకేనా, 10 ఫోటోలు వాళ్ళ డిపార్ట్మెంట్ కాపీ, ఇది ఒరిజినల్, ఇది గవర్నమెంట్ సంబంధించింది, ఇది నేను తయారు చేసింది కూడా కాలేదు. ఓకేనా, మీకోసం ఎంతో రిస్క్ చేసి ఫోటో కాపీ తీసుకొని రావడం జరిగింది. ఓకేనా, జిరాక్స్ కాపీ ఆ బ్యాంక్ పాస్బుక్, మన SBI అకౌంట్ ఎవరి లేకపోయినా SBI అకౌంట్ తీసుకోండి. ఎందుకంటే SBI అకౌంటే అడుగుతారు, వేరే అకౌంట్ ఉండదు. నెక్స్ట్ జిరాక్స్ కాపీ ఆఫ్ పాన్ కార్డ్, నెక్స్ట్ జిరాక్స్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్,
నెక్స్ట్ అటెస్టేషన్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్, మనం ఏమేమి డాక్యుమెంట్ ఇస్తామో వాటిపైన అసిస్టెంట్ సైన్ చేయాలి, సిగ్నేచర్ చేసి కింద రూల్ నెంబర్ రాయాలి. నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో కూడా. చెక్డ్ బై ర్యాంక్ నేమ్, సిగ్నేచర్, ఇక్కడ మన పేరు డిజైనేషన్ రాయాలి, రూల్ నెంబర్ రాయాలి, దాని తర్వాత ఇక్కడ మనం సైన్ చేయాలి. ఇదండి సిఆర్పియూలో మనకు ఏ పారామిలిటరీ ఫోర్స్లోనూ జాబ్లో జాయిన్ అయినా కూడా ఇదే డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. దీంతో పాటు మనకు కాల్ లెటర్లో 2 సర్టిఫికెట్లు వస్తాయి. ఏంటి అది అంటే వాళ్ళు చెప్తారు, ఒకటి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు, అది మనం క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫిల్ చేసి మనం తహసీల్దార్ సైన్ చేయించుకోవాలి. ఇంకోటి పోలీస్ వెరిఫికేషన్ మీషోలో అప్లై చేస్తే వచ్చేస్తుంది, అది ఒకటి తీసుకెళ్ళాలి. ఈ 2 సర్టిఫికేట్లు మాత్రమే తీసుకెళ్ళాలి అని ఇవి. ఇంతే తప్ప ఇంతకంటే వేరేది ఏమి ఉండదు. టెన్షన్ పడకండి. ఎలాంటి డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై.